ముంచెత్తిన వాన హైదరాబాద్ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన అని కనబడుతుంది దీంట్లో. ఇక ఈ సొమ్మంతా ఎటుపోయింది? 700 మందిని బురిడి కొట్టించిన భూదోపిడి, భారతీ బిల్డర్స్ ముసుగులో అహుజా గ్యాంగ్ అరాచకాలు, ఈఓడబ్ల్యూ కేసులో నిందితుడైన అరెస్ట్ లేదు. సో ఈ అహుజా స్కామ్ గురించి స్వేచ్ఛలో ప్రధానంగా రాశారు. ఇదిగో, తొలి రోజే గువ్వలకు జలక్, బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు దూరంగా పాలమూరు కీలక నేతలు, డీకే అరుణ సహా కీలక నేతలు ఎవరు రాలేదు. మరి వీళ్ళంతా బాలరాజుని వ్యతిరేకిస్తున్నారా? ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు తాజా ఘటనతో హాట్ టాపిక్గా వ్యవహారం. బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు, పాపం ఆయన కార్యకర్తలు కూడా ఎవరు రాలేదు. త్వరలో సింగరేణి యాత్ర చేయబోతున్నారంట కవితక్క. ఇంకా వీళ్ళు అసలు పోలీసులేనా? తోటి మహిళా సిబ్బందిపైనే వేధింపులు, ప్రేమ పేరుతో యువతుల జీవితాల్లో ఆటలు, న్యాయం కోసం వచ్చిన వారిని సైతం వేధిస్తున్న వైనం. మామూలుగా ఈ పోలీస్ స్టేషన్స్లో ఇట్లాంటి కథలు. డిజిటల్ ఓటర్ లిస్ట్ బయటపెట్టాలి, ఈసీని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ. తమకు మద్దతు తెలపాలని ప్రజలకు వినతి, సుప్రీంకోర్టు ఈసీ అఫిడవిట్. మరి ఇది ఎంతవరకు వెళ్ళిద్దో ఏం చేస్తాడో చూడాలి మరి రాహుల్ గాంధీది.